అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ అధ్యాయము 30వ వచనం వరకు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలెనని కనిపెట్టుకుని సిద్ధముగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపితువని ఎవనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచు వానిని పంపివేశాను. తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన యొద్దకు పిలిచి కైసరయ వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను 70 మంది గుర్రపు రౌతులను 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలుని ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్సు నద్దకు భద్రముగా తీసుకుని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్సుకు క్లౌదియా లూసియా వందనములు. యూదులు ఈ మనిషిని పట్టుకుని చంపబోయినప్పుడు అతడు రోమియుడును అని నేను విని సైనికులతో వచ్చి అతనిని తప్పించి తిని. వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకుని గోరి నేను వారి మహాసభ యొద్దకు అతనిని తీసుకుని వచ్చి తిని. వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని యందేమియు కనుపరచలేదు. అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతని నీ యొద్దకు పంపించి తిని. నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలెనని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకొనని ఆజ్ఞాపించి తిని. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసుకుని పోయిరి.